ఈ హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు గాను ప్రభుత్వం ఏమైనా గ్రీన్ కారిడార్ లాంటిది ఏర్పాటు చేసేటువంటి దిశగా ఏమైనా ఆలోచన చేస్తోందా? ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని సహాయక చర్యలను కూడా ముమ్మరం చేసింది. ఇమ్మీడియట్ గా ఘటనా స్థలం వద్దకు ఫైర్ ఇంజన్లను అలాగే అంబులెన్స్లను కూడా పంపించింది. ప్రస్తుతం అంబులెన్స్లు అలాగే ఫైర్ ఇంజన్ల ద్వారా మరోవైపున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే మొత్తం శిథిలావస్థలో ఆ ప్రాంతం అంతా ఉంది. ఎందుకంటే విమానం క్రాష్ అయినటువంటి ప్లేస్ అనేది పూర్తిగా జనావాసాల మధ్యలో యొక్క ప్లేన్ క్రాష్ జరగడంతో అక్కడ ఫ్లైట్ లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే మరోవైపున అక్కడ జనావాసాలు ఎవరైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పెద్ద సంఖ్యలో చనిపోయినట్లు ఇప్పుడు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ఫిగర్ ను ఎస్టిమేట్ చేయడం అనేది చాలా కష్టతరంగా మారింది. ఎందుకంటే గంట గంటకు మృతుల సంఖ్య అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. మనం ఒక అర్ధ గంట క్రితం చూస్తే కేవలం 40 మృతదేహాలు అనే ఒక మాట వినిపించిన 40 మృతదేహాలు అనేవి హాస్పిటల్ అహ్మదాబాద్ లో ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రులకు చేరినటువంటి వార్త తెలిసిన వెంటనే మరికొద్ది సేపటికే దాదాపు 133 మంది ఇప్పటికే చనిపోయినట్లు కూడా ఒక వార్త అనేది వస్తుంది. అంటే మొత్తం 242 మంది ఫ్లైట్ లో ఉంటే 242లో అసలు ఎంతమంది బతికి ఉన్నారు, ఎంతమంది చనిపోయారు అనేది ఇప్పటికిప్పుడు ఎస్టిమేట్ చేయడం అనేది కష్టతరంగా మారింది. కానీ స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు చేరుతున్నటువంటి మృతుల సంఖ్య మాత్రం అనేది నిమిషానికి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి 133 మంది చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఇందులో దాదాపు ఇప్పుడు ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు చాలా మంది వరకు చనిపోయారు. మరోవైపున అక్కడ జనావాసాల మీద ఫ్లైట్ అనేది పడింది కాబట్టి అక్కడ స్థానికులు అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలు కూడా ఆ మృత్యువాత పడినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 242 మంది యొక్క ప్రయాణం చేస్తుంటే ఇందులో భారతీయులు 169 మంది ఉన్నారు. అలాగే 53 వరకు బ్రిటిష్ వారు ఉన్నారు. పోర్చుగీస్ కు సంబంధించినటువంటి ప్రయాణికులు 7, అలాగే కెనడాకు సంబంధించినటువంటి ప్రయాణికులు ఒక వ్యక్తి ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఇక ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా ఇటీవల కాలంలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నటువంటి ఘటనలోనే అతిపెద్ద భయానకరమైనటువంటి ప్రమాదం ఇది. మొత్తం 1:17 ఫ్లైట్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయినటువంటి కొద్దిసేపటికే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లోనే ఇమీడియట్ గా క్రాష్ అవడం జరిగింది. అయితే లండన్ కు వెళ్ళేటువంటి ఈ యొక్క ఫ్లైట్ అనేది కొంత లాంగ్ జర్నీ అవడంతో ఇమీడియట్ గా లోపల ఇంధనాన్ని కూడా చాలా భారీగా నింపి ఉంచారు. చాలా ఫ్యూల్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో ఫ్యూల్ అనేది ఉంది. దానివల్ల ఎప్పుడైతే ప్లేన్ చెట్టును ఢీకొట్టడం జరిగిందో చెట్టును ఢీకొట్టిన వెంటనే పెద్ద శబ్దంతో కూడి అంటే ఫ్లేమ్ అంటే మంటలు అనేవి చాలా విస్తృతంగా స్ప్రెడ్ అయ్యి ప్రమాదం అనేది చాలా తీవ్రంగా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ప్రస్తుతం ఇప్పటికే అధికారులందరూ కూడా దర్యాప్తు చేయడం జరిగింది. మరోవైపున ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB వైపున ప్రమాద స్థలానికి చేరుకుంటోంది. ఇప్పటికే ఏదైతే ఇటు సివిల్ ఏవియేషన్ డీజిల్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. మొత్తం ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ కు సంబంధించినటువంటి ఏదైతే యాక్సిడెంట్ అనేది చోటు చేసుకుందో ఈ ఇన్సిడెంట్ మీద పూర్తిగా పరిశోధన అనేది స్టార్ట్ చేశారు. ఇక మరోవైపు ప్రధాని మోడీ ఇమ్మీడియట్ గా ఘటనా స్థలానికి హోంమంత్రిని అమిత్ షాను, మరోవైపు విమానయాన సంస్థకు సంబంధించినటువంటి మంత్రిని రామ్మోహన్ నాయుడు ఇద్దరిని కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లవలసిందిగా ఆదేశాలను జారీ చేస్తూ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని కూడా అధికారులను అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఎయిర్ ఇండియా సైతం యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి ఒక నోట్ ను కూడా రిలీజ్ చేసింది. ఎప్పుడైతే ఈ యొక్క ఘటన అనేది చోటు చేసుకుందో ఘటనను కన్ఫర్మ్ చేస్తూ కూడా ఎయిర్ ఇండియా కొన్ని కీలక సూచనలు చేస్తూ ఆ ప్రయాణికులకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చినటువంటి విషయాన్ని తెలియజేసింది. ముఖ్యంగా హాట్ లైన్ నెంబర్ ను ఒకటి జారీ చేసింది. ఈ హాట్ లైన్ నెంబర్ లో 1800569144 ఈ నెంబర్ కు కాల్ చేసి ఇమీడియట్ గా ప్రయాణికుల యొక్క డీటెయిల్స్ ను అక్కడ ప్రస్తుతం పరిస్థితులకు సంబంధించినటువంటి ఏదైనా సహాయక చర్యలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ నెంబర్లకు కాల్ చేయాలనేది ఎయిర్ ఇండియా అధికారులు సోషల్ మీడియా వేదికగా ఇటు ఎక్స్ ద్వారా తమ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక తదుపరి ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా తాము సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా అందిస్తాము అనేటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక బోయింగ్ 787-8 యొక్క ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇటీవల కాలంలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రయాణాలు అంటే మరోవైపు లోపల ఆ ప్రయాణం చేస్తున్నటువంటి ఎవరైతే ఇప్పుడు ఆ యొక్క విమానాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఒకైన సుమిత్ సబర్వాల్ పైలట్, అలాగే ఫస్ట్ ఆఫీసర్ గా ఉన్నటువంటి కైవ్ కుందర్, వీళ్ళిద్దరు కూడా అనుభవం లేనటువంటి వ్యక్తులు కాదు. దాదాపు ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తులే ప్రజెంట్ యొక్క విమానాన్ని డ్రైవ్ చేస్తున్నారు. సాంకేతిక లోపమా లేకపోతే చెట్టును క్రాష్ చేయడానికి అంత లో హైట్ లో ఎందుకు ఫ్లైట్ అనేది అట్లా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది? ఒకవేళ ఇంధనం అనేది చాలా ఎక్కువగా ఉన్న కారణంగా ఒక్కసారిగా పైకి ఎగరడానికి సమయం తీసుకుంటంలో భాగంగానే ఒక్కసారిగా కింద ఎత్తున ఉన్నటువంటి చెట్టును ఢీకొట్టడం
చేపట్టడం జరిగిందా, పూర్తిగా ఇదంతా కూడా ఒక దర్యాప్తు అనేది జరగాల్సి ఉంది. ఇక ప్రస్తుతం మాత్రం అక్కడ సహాయక చర్యలు అనేవి ముమ్మరం అవుతున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటికే అనేక రకాలైన చాలా వరకు ఫైర్ ఇంజన్లు మొత్తం అహ్మదాబాద్ సరౌండింగ్ ప్రాంతంలోనే హై ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు, మరోవైపు హై ఫోర్స్ తో పనిచేయగలిగినటువంటి ఫైర్ ఇంజన్లను పంపించారు. అలాగే గ్రీన్ క్యారిడార్స్ ను ఏర్పాటు చేసి అంబులెన్స్ల యొక్క రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఇమ్మీడియట్ గా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం దాదాపు 800 అడుగుల హైట్ లోనే యొక్క ప్రమాదం అనేది చోటు చేసుకోవడంతో ప్రమాద తీవ్రత అనేది చాలా ఎక్కువగా జరిగింది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి జనావాసాల మీద నుంచి ఫ్లైట్ అనేది వెళ్ళటం, అప్పటికే అక్కడ ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేసి అక్కడ ఇంత తక్కువ ఎత్తులో విమానం అనేది వెళ్తుందని ఆశ్చర్యంగా ఫీల్ అయ్యి కొంతమంది వీడియోలు చిత్రీకరించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మనం విజువల్స్ లో గమనించినట్లయితే కొంత ఆల్రెడీ ఫ్లైట్ అనేది చాలా తక్కువ హైట్ లో వెళ్తున్నటువంటి విజువల్స్ ను కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చిత్రీకరించి వాటిని సోషల్ మీడియా వేదికగా పెట్టారు. సో ఆ తక్కువ హైట్ లో వెళ్ళిన కొద్దిసేపటికే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 800 అడుగుల ఎత్తులో మాత్రమే విమానం అనేది ఉండటం, ఇమ్మీడియట్ గా చెట్టును క్రాష్ చేయడం, కింద ఉన్నటువంటి హాస్టల్స్ లో పట్టడం, అక్కడ వాళ్ళు మృతి చెందారు. ఫ్లైట్ లో ఉన్నవాళ్ళు ఇప్పుడు అసలు బ్రతికున్న వాళ్ళ సంఖ్య అనేది లెక్క పెట్టడం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. చనిపోయిన వాళ్ళ యొక్క సంఖ్య అనేది గంటకు పెరుగుతూనే ఉంది. రైట్. అయితే రత్న, ఇప్పుడు ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కార్యకలాపాలన్నీ మూసివేసినట్టేనా? టోటల్గా ఎయిర్పోర్ట్ని తాత్కాలికంగా మూసివేశారా? సో ప్రస్తుతానికి మాత్రం సాయంత్రం 5 గంటలకు అంటే మరొక గంట పాటు మాత్రం ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలను క్లోజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించడం జరిగింది. సివిల్ ఏవియేషన్ కూడా దీని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. 5 గంటల వరకు ఎటువంటి అంటే ఆపరేషన్స్ అనేవి ఎయిర్పోర్ట్ నుంచి అని జరగవు. అక్కడ రాకపోకలకు సంబంధించి కూడా డైవర్షన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్లకు సంబంధించి కావచ్చు, ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్లు, ఎయిర్పోర్ట్ కు చేరుకోవాల్సినటువంటి ఫ్లైట్లకు సంబంధించి పూర్తిగా ఎక్కడికక్కడ ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క విమానానికి సంబంధించినటువంటి పైలట్లకు వాళ్ళందరికీ కూడా సమాచారం అనేది అందించడం జరిగింది. స్థానికంగా ఎవరెవరైతే ఆ ప్రాంతాల నుంచి జర్నీలు చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి వెళ్ళాయి. సో మనకంతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇవాళ 5 గంటల వరకు మాత్రమే ప్రస్తుతం అక్కడ ఆపరేషన్స్ ను తాత్కాలికంగా ఆఫ్ చేశారు. మరి తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా, లేకపోతే మరలా యథావిధిగా విధులను అక్కడ ఆ పరిస్థితి మరలా కంటిన్యూ చేస్తారా, రాకపోకలకు సంబంధించి ప్రయాణికులను ఎయిర్పోర్ట్ లోకి రావడానికి అనుమతిస్తారనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ గా మారింది. దీని మీద ఒక స్పష్టత అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక దీని మీద ఇప్పటికే సివిల్ ఏవియేషన్స్ సిబ్బంది మాత్రం ఖచ్చితంగా ఇది ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని మనకు సమాచారం అనేది ఉంది. ఎందుకంటే ప్రమాద తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉండటం, ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా చాలా శిథిలావస్థ కనిపిస్తూ ఉండటంతో ఈ పరిస్థితి అనేది మరికొంత ఎక్కువసేపు ఎక్స్టెన్షన్ విధించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మాత్రం అక్కడకు అధికారులు చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పినట్లు యాక్సిడెంట్ కు సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ కు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ టీం అక్కడకు చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. మరోవైపున సెంట్రల్ మినిస్టర్స్ అటు అమిత్ షా చేరుకుంటున్నాడు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చేరుకుంటున్నారు. సో వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్న సమయంలోనే మరి ఒకవైపున అంటే దాదాపు అక్కడ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతానికి అలాగే ఎయిర్పోర్ట్ కు మధ్య అనేది డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి రావాల్సిన ఒకవేళ అక్కడ విధులు కనుక మరలా పనులు అనేవి తిరిగి రాకపోకలు అనేవి పునఃప్రారంభమైతే ఖచ్చితంగా అక్కడికి వచ్చేటువంటి ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలకు చేరుకోవాల్సినటువంటి ప్రయాణికులు కూడా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ రత్న, అయితే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ ఫ్లైట్లో వెళ్తూ ఉన్నారు, అది కూడా సీట్ నెంబర్ 2Dలో ఆయన ప్రయాణిస్తున్నారు అనేది కొంతమంది చెప్తున్నటువంటి వివరణ. అయితే ఆయన అందులో లేరు అని మరికొంతమంది చెప్తున్నారు. అయితే దీనిలో వాస్తవం ఎంత? ప్రస్తుతం ఇప్పుడు ఆ సీటుకు సంబంధించి ఏదైతే అంటే ఇంకా దాని మీద ఒక సందిగ్ధత అయితే నెలకొంది. విజయ్ రూపానీ ఉన్నారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కాకపోతే ఎప్పుడైతే ఒక అంటే విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు డీటెయిల్స్ కు సంబంధించి కూడా విడుదల చేసినటువంటి సందర్భంలోనే అక్కడ కొంతమంది పలానా అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్, అలాగే ఇండియా నుంచి ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, ఇతర దేశాల నుంచి ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. కొంతమంది ప్యాసింజర్స్ యొక్క డీటెయిల్స్ కూడా వచ్చినాయి. అందులోనే విజయ్ రూపానీ పేరు కూడా కొంతమందికి అక్కడ మనకు బయటకు వచ్చినటువంటి నేమ్స్ డీటెయిల్స్ లో ప్రయాణికుల వివరాలలో విజయ్ రూపానీ పేరు కూడా